ఇంత బాగుంటుందని తెలియక ఎన్నోసార్లు బనానాస్ పాడేశానండి. స్టోర్ నుండి బనానాస్ తేవడం, ఒక 3 తినడం, ఒక 3 అలా మిగిలిపోయి పాడేయడం బాగా అలవాటు అయిపోయిందండి. నేను రెగ్యులర్ గా మంత్లీ వన్స్ అయినా కేక్ బేక్ చేస్తాను, కానీ బనానా కేక్ ఎప్పుడు చేయలేదండి. కానీ ఇక్కడ ఎప్పుడు బనానా బ్రెడ్ తింటే ఎప్పుడు చిన్నగా సినిమన్ టేస్ట్ తెలిసింది. సర్లే ఎప్పుడు కేక్ చేస్తాం కదా, ఇది కూడా యాడ్ చేసి చేద్దామని చెప్పి స్టార్ట్ చేశానండి. మీరు నమ్మరు, మార్నింగ్ కేక్ చేస్తే నైట్ కల్లా కేక్ మొత్తం అయిపోయిందండి. నేనే షాక్ అయ్యాను కేక్ టేస్ట్ చూసి. నార్మల్ గా కేక్ ఎలా బేక్ చేస్తారో ఇంగ్రీడియంట్స్ అన్ని సేమ్ అండి, కాకపోతే షుగర్ తగ్గించి దాని ప్లేస్ లో బనానా రీప్లేస్ చేస్తామండి అంతే. అండ్ కొంచెం సినిమన్ పౌడర్ యూస్ చేస్తాం. ఫస్ట్ 3 బనానాస్ తీసుకుని దాన్ని బాగా స్మాష్ చేయండి. ఇప్పుడు అందులో 1/2 కప్ షుగర్, 2 eggs, మెల్ట్ చేసిన ఒక క్యూబ్ బటర్, 1/2 కప్ మిల్క్ వేసి బాగా బీట్ చేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో 1.5 కప్ మైదా, కొంచెం సినిమన్ పౌడర్, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం బేకింగ్ పౌడర్ వేసి బాగా జల్లించుకోండి. ఇప్పుడు జల్లించుకున్న పిండి, ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్, కొంచెం ఉప్పు, ఇవన్నీ ఆ బనానా బ్యాటర్ లో వేసి బాగా మిక్స్ చేయండి. అందరూ కట్ అండ్ ఫోల్డ్ అంటారు, కానీ నేను ఒకే యాంగిల్ లో తిప్పుతానండి కంటిన్యూస్ గా. ఇప్పుడు కేక్ ట్రే తీసుకుని అందులో కొంచెం గీ వేసి బాగా స్ప్రెడ్ చేసి కొంచెం మైదా వేసి ఆ టబ్ అంతా స్ప్రెడ్ చేయాలండి. ఇప్పుడు అందులో ఈ బనానా బ్యాటర్ వేసి 340 ఫారెన్హీట్ లో ఒక 40 minutes బేక్ చేస్తే రెడీ అండి.